Hello everyone, how are you all? I hope you're all fine. So, children, మనం previous class లో future perfect tense. సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో మనం ప్రీవియస్ క్లాస్లో దీనికి ఉన్న మన ఫార్ములాని డిస్కస్ చేసుకున్నాం. అసలు ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని ఎక్కడ యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. సో దీనికి మనం ఒక ఫార్ములా కూడా తీసుకున్నాం. ఏంటది? ఫస్ట్ సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ ఈజ్ హెల్పింగ్ వర్క్. ఓకే, నెక్స్ట్ ఏంటి? మెయిన్ వర్బ్ అనేది ఎలా ఉండాలి? పాస్ట్ పార్టిసిపుల్. సో రిమైనింగ్ యాజ్ extra. So this is the formula we took for future perfect tense. So మనం ఆల్రెడీ ఫస్ట్ మనకి ఫ్యూచర్ టెన్స్లో ఎన్ని సబ్ టెన్సెస్ ఉన్నాయి? we have 4. ఫస్ట్ వన్ సింపుల్ ఫ్యూచర్ కంప్లీట్ అయిపోయింది, ఫ్యూచర్ కంటిన్యూస్ అయిపోయింది. నౌ వీఆర్ ఇన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. సో ఇది కూడా మీకు ఫస్ట్ మనం ఒక పాజిటివ్ సెంటెన్స్ రాయడానికి ఎలాంటి ఫార్ములా రాయాలనేది నేర్చుకున్నాం. దీన్ని బట్టి మనం సెంటెన్సెస్ కూడా రాసుకున్నాం. తర్వాత మనం ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక పాజిటివ్ సెంటెన్స్కి ఫార్ములా రాయాలని నేర్చుకున్నాం కదా. సో ఇన్ టుడేస్ క్లాస్ ఈరోజు ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం ఇంకా నెగిటివ్ సెంటెన్సెస్ ఎలా రాయాలి, ఓకే, నెగిటివ్ సెంటెన్సెస్ ఎలా రాయాలి, తర్వాత దాని నుంచి మనం ఇంకా ఏం కన్వర్ట్ చేయాలి, నెగిటివ్ సెంటెన్సెస్ నుంచి క్వశ్చన్స్, దట్ మీన్స్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఎలా కన్వర్ట్ చేయాలనేది మనకి టైం ఉంటే ఈరోజు ఈ రెండు టాపిక్స్ ఒకేసారి డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఈరోజు ఏంటి? మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో వీఆర్ రైటింగ్ నెగిటివ్ సెంటెన్సెస్ కదా. సో ఈ నెగిటివ్ సెంటెన్సెస్కి మనం ఒక ఫార్ములా రాస్తున్నాం. దట్ ఈస్ సబ్జెక్ట్, ఓకే, విల్. పాజిటివ్ ఫార్ములాకి ఏమొస్తుంది? ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత విల్ హ్యావ్ వస్తుంది కదా. సో ఇక్కడ చేంజ్ ఏంటంటే విల్ నాట్, మధ్యలో నాట్ అనేది వస్తుంది. విల్కి హ్యావ్కి మధ్యలో నాట్, ఓకే. సో మెయిన్ వర్బ్ షుడ్ బి V3, దట్ మీన్స్ పాస్ట్ పార్టిసిపుల్. సో రిమైనింగ్ matter as extra. This is the formula for future perfect tense in negative sentences. నెగిటివ్ సెంటెన్స్ ఫామ్ చేయడానికి మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఇదే. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ విల్ నాట్ హ్యావ్ మెయిన్ వర్బ్ ఇన్ పాస్ట్ పార్టిసిపుల్, దట్ మీన్స్ V3, రిమైనింగ్ యాజ్ ఎక్స్ట్రా. సో ఇప్పుడు మనం ఒక జనరల్గా ఒక సబ్జెక్ట్ తీసుకుందాం. we take subject as he. మనం ఇంతకుముందు ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో ఎట్లా చెప్పుకున్నాం? సబ్జెక్ట్ సెంటెన్స్ ఎలా, ఇక్కడ నాట్ ఉండదు కాబట్టి ఇక్కడ హీ విల్ హ్యావ్ అంటే మనం ఎలా చెప్పుకుంటాం? మనం ఈ టైం కల్లా ఒక పని అయిపోయి ఉంటుంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్లో హీ విల్ హ్యావ్ డన్ హిస్ హోంవర్క్, కంప్లీటెడ్ హిస్ హోంవర్క్, అంటే ఈ టైం కల్లా ఇతనికి హోంవర్క్ కంప్లీట్ అయి ఉంటుంది అని చెప్పుకోవడం మనం ఇంతకుముందు పాజిటివ్ సెంటెన్స్లో చెప్పుకున్నాం. సో ఇక్కడ మనం నెగిటివ్ సెంటెన్స్ అంటే ఎలా చెప్పుకోవాలి? he will not have, he, next will, okay, will not, next have. ఇక్కడ మెయిన్ వర్బ్ ఎలా ఉంది? పాస్ట్ పార్టిసిపుల్, అంటే అది V3 లో ఉంది. he will not have finished his he will not have finished his homework for ఓకే. ఒకసారి సెంటెన్స్ చూడండి. సబ్జెక్ట్ అనేది హీ తీసుకున్నాం. నెక్స్ట్ విల్ నాట్ హ్యావ్, అకార్డింగ్ టు ఫార్ములా మనం ఇక్కడ ఫార్ములాలో ఉన్నట్టు యాజ్ ఇట్ ఈస్ గా రాసుకున్నాం. సో మెయిన్ వర్బ్ అనేది ఏ ఫార్ములా ఉంది? పాస్ట్ పార్టిసిపుల్. సో ఇక్కడ వరకు మనం రాసుకున్నంత పర్ఫెక్ట్.
నెక్స్ట్ మనం దేని గురించి రాసుకున్నాం, అతను రేపు కూడా ఈ టైంకి హోంవర్క్ కంప్లీట్ అవ్వదు అని రాసుకున్నాం. హీ విల్ నాట్ హ్యావ్ ఫినిష్డ్ హిస్ హోంవర్క్ ఫర్ టుమారో. రేపుడు కూడా అతని హోంవర్క్ కంప్లీట్ అవ్వదు అని ఈ రోజే మనం చెప్తున్నాం. దట్ మీన్స్ ఫ్యూచర్ లో రేపటికి కూడా ఈ పని జరగదు అని చెప్పడానికి మనం ఒక నెగిటివ్ సెంటెన్సెస్ ని యూజ్ చేస్తాం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ లో. ఓకే, అర్థమైంది కదా. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్. అండర్స్టూడ్? ఏంటి అంటే రేపు కూడా అంటే ఫ్యూచర్లో కూడా ఒక పనికి ఒక ఎగ్జాక్ట్ టైంకి ఒక పని ఫినిష్ అవ్వదు, కంప్లీట్ అవ్వదు అని చెప్పడానికి మనం ఈ నెగిటివ్ సెంటెన్సెస్ని యూజ్ చేస్తాం. సో ఇంకొకటి చూడండి, సబ్జెక్ట్ని మనం రైన్ అని తీసుకున్నాం. రైన్ అంటే తెలుసు కదా, వర్షం. రైన్ రైన్ విల్ నాట్ హ్యావ్, అదే కదా ఉంది ఇక్కడ, రైన్ విల్ నాట్ హ్యావ్ అని ఫార్ములా ఇక్కడ. రైన్ విల్ నాట్ హ్యావ్ రైన్ విల్ నాట్ హ్యావ్ స్టాప్డ్. ఎప్పటి వరకు? అంటిల్ టుమారో. రేపటి వరకు కూడా వర్షం ఆగదు అని మనం ఈరోజే చెప్పేసుకుంటున్నాం. ఎందుకంటే రైన్ అంత హెవీగా ఉందనుకోండి, మనం అప్పుడప్పుడు చెప్తుంటాం కదా ఈ వర్షం రేపు ఆగదు, రేపు కూడా ఇంతే అని మనం అనుకుంటూ ఉంటాం. అప్పుడప్పుడు సమ్మర్లో ఎలా అనుకుంటాం, ఈ రోజే మనకి ఇప్పుడు ఈ చలికాలంలోనే ఎండలు ఎలా ఉన్నాయంటే సమ్మర్ సీజన్లో ఎలా ఉంటాయని మనం ముందే డిస్కస్ చేస్తూ ఉంటాం కదా ఫ్యూచర్ గురించి. సో అటువంటప్పుడు ఇటువంటి సెంటెన్సెస్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఇంకా ఎటువంటి మనం జనరల్గా ఇంటి దగ్గర కూడా చూడండి, మనం బేసిక్గా ఏమైనా మాట్లాడుకునేటప్పుడు మన ఫ్రెండ్స్ మధ్యలో వచ్చే జనరల్ టాపిక్సే. ఇప్పుడు మీరు ఒక 3 ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి ఇంటి దగ్గర, ఒక ఫ్రెండ్ ఊరికి వెళ్ళింది. సో మిగిలిన 2 ఫ్రెండ్స్ డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఆమె వెళ్ళిన ఫ్రెండ్ నెక్స్ట్ 2 days కూడా రాదు అని మనం ముందే చెప్పుకుంటాం కదా. సో అటువంటప్పుడు ఫ్యూచర్లో జరగు అని మీకు తెలిసిన పనులు ఉంటాయి కదా, అటువంటి పనులను డిస్కస్ చేసేటప్పుడు వీ విల్ యూస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఇన్ నెగిటివ్ సెంటెన్సెస్. ఓకే, సో ఇక్కడ హీ అనేది సబ్జెక్ట్, నెక్స్ట్ విల్ నాట్ హ్యావ్, దిస్ ఆల్ కమ్స్ అండర్ దేని కిందకు వస్తుంది, హెల్పింగ్ వర్బ్ కిందకు వస్తుంది. నెక్స్ట్ మెయిన్ వర్బ్ షుడ్ బి ఇన్ V3, సో దట్ ఈస్ రిమైనింగ్ యాజ్ ఎక్స్ట్రా. ఇక్కడ రైన్ ని మనం సబ్జెక్ట్ గా తీసుకున్నాం. సో ఇక్కడ ఇది మొత్తం కూడా హెల్పింగ్ వర్బ్, నెక్స్ట్ మెయిన్ వర్బ్ ఈజ్ ఇన్ V3, సో రిమైనింగ్ యాజ్ ఎక్స్ట్రా. సో మనం ఈ సెంటెన్స్ రాసుకుంటే మనకి నెగిటివ్ సెంటెన్స్ కంప్లీట్ అయిపోయిందా? నో, మనకి ఇంకా దీంట్లో మనం చేంజ్ చేయాల్సింది ఉంది కదా. ఏంటది? విల్ నాట్ అనే వర్డ్ మనకు కనిపించినప్పుడు ఏం చేయాలి మనం? విల్ నాట్ కానీ లేకపోతే డిడ్ నాట్ కానీ ఇటువంటి వర్డ్స్ కనిపించినప్పుడు మనం వెంటనే ఏం చేసుకోవాలంటే, మీకు ఆల్రెడీ చెప్పుకున్నాం, విల్ నాట్ అనే వర్డ్ కనిపిస్తే అది వి షుడ్ రైట్ ఇట్ యాజ్ ఓంట్. ఓకే, నెక్స్ట్ డిడ్ నాట్ కనిపించింది అనుకోండి, వి షుడ్ రైట్ ఇట్ యాజ్ డిడ్ంట్. నెక్స్ట్ కెనాట్ అనుకోండి, కాంట్. ఇట్లాంటి వర్డ్స్ మనకి జనరల్గా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మీరు ప్రతిసారి ఏదైనా స్పీచ్ కానివ్వండి, ఇట్లా మీరు ఫస్ట్ టైం మీరు ఐయామ్ అని మీ చెప్తారు కదా. సో మళ్ళీ మీరు సెకండ్ టైం చెప్పాలనుకున్నప్పుడు రాయడానికి కానీ ఇట్లా ప్రొనౌన్సియేషన్ చదవడానికి కూడా ఐయామ్ అని చదవాల్సిన అవసరం లేదు, యామ్. ఓకే, ఐ తర్వాత వెంటనే ఎం అనేది అసలు వెంటనే వచ్చాలి. ఇక్కడ ఐయామ్ అని చదువుతారు కదా, ఇక్కడ ఐఎమ్ దిలీప్, ఐయామ్ దిలీప్ అని చెప్పాల్సిన అవసరం లేదు, ఐఎమ్ దిలీప్. ఓకే, ఇట్లా మీరు నీట్గా చదువుకోవచ్చు, రాయవచ్చు. ఇవి మీకు యూజ్ అవుతాయి ఫ్యూచర్లో, అందుకే మీకు ఇవి చెప్తున్నాం. విల్ నాట్ అని కనిపించినప్పుడు వోంట్ అని రాయాలి, డిడ్ నాట్, డిడింట్, కెనాట్, కాంట్, ఇట్లా ఈ వర్డ్స్ మీకు ఆల్రెడీ నేను మీకు స్పీచెస్ అప్పుడు చెప్పా, అందుకే నాకు అది గుర్తొచ్చి మీరు చేసిన మిస్టేక్స్ని ఒకసారి చూపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ సెంటెన్స్ని ఎలా రాసుకోవాలి, ఈ సెంటెన్సెస్ని ఎలా రాసుకోవాలంటే చూడండి, హీ విల్ నాట్ ఏమవుతుంది, ఇట్ బికమ్స్ ఓంట్. హీ వోంట్ హ్యావ్
నెక్స్ట్ ఏంటి, he won't have finished homework for సో దిస్ ఈజ్ ద నెగిటివ్ సెంటెన్స్. ఇది నెగిటివ్ సెంటెన్స్, కాకపోతే ఈ విల్ నాట్ అనే వర్డ్ని మనం షార్ట్ చేసుకొని రాసుకున్నాం. నెక్స్ట్ దీన్ని ఎలా రాస్తాం, ద రైన్ won't, ఇక్కడ కూడా విల్ నాట్ ఉంది కదా, సో దట్ ఈస్ ఆల్సో బికమ్స్ won't have stopped until tomorrow. 9 minutes. 9 minutes. సో మనం ఇప్పుడు ఈ సెంటెన్స్ని నెగిటివ్ సెంటెన్స్ కింద కన్వర్ట్ చేసుకున్నాం కదా, వోంట్ అనే వర్డ్ని. ఇదంతా మనకి హెల్పింగ్ వర్క్ కిందకి వస్తుంది. సో ద రైన్ ఈజ్ ఎ సబ్జెక్ట్ హియర్, మీకు ఆల్రెడీ తెలిసిందే కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఫస్ట్ ఒక సెంటెన్స్ని నెగిటివ్ ఫామ్లో కన్వర్ట్ చేయాలని. సో మనం అక్కడ అలా చేసాం. ఇంకేదైనా జనరల్ ఒక సెంటెన్స్ తీసుకుందాం చూడండి. ఒక సబ్జెక్ట్, ఏంటి సబ్జెక్ట్ ఏం తీసుకుందాం, విల్ టేక్ సబ్జెక్ట్ యాజ్ దే. ఓకే, సబ్జెక్ట్ విల్ టేక్ యాజ్ దే. దే will not have ఇక్కడ వరకు రాసుకున్నాం. సో వి షుడ్ టేక్ నౌ మెయిన్ వర్బ్ ఏం తీసుకుందాం, దే విల్ నాట్ హ్యావ్ ఇప్పుడు మనం ఇక్కడ మెయిన్ వర్బ్ ఏం తీసుకుందాం, మెయిన్ వర్బ్ దే విల్ నాట్ హ్యావ్ ప్లేడ్ వాళ్ళు ఆడుకోలేరు. ఎప్పటి వరకు, దే విల్ నాట్ హ్యావ్ ప్లేడ్ గేమ్స్ ఫర్ 2 days. ఓకే, మనకి ఇక్కడ సెంటెన్స్ అనేది వచ్చింది చూడండి. అది ఎలా రాసుకున్నామంటే దే అంటే ఎవరు, వాళ్ళు, ఎక్కువ మంది అంటే ప్లూరల్, ఎక్కువ మంది, ఒకళ్ళకంటే ఎక్కువ ఉన్నప్పుడు మనం ప్లూరల్గా తీసుకుంటాం. సో దే విల్ నాట్ హ్యావ్ ప్లేడ్ గేమ్స్ ఫర్ 2 days. ఎందుకు, అక్కడ వర్షం పడుతుందని మనం ఇందాక అనుకున్నాం కదా. సో ఈ సెంటెన్స్కి అనుగుణంగానే మనం ఇంకొక సెంటెన్స్ రాసుకున్నాం, దే విల్ నాట్ హ్యావ్ ప్లేడ్ గేమ్స్ ఫర్ 2 days. మనకి ఈరోజు రేపు వర్షం పడుతూనే ఉంటుందని మనం అనుకున్నాం కాబట్టి వర్షం ఆగదని మనం అనుకున్నాం ఇక్కడ. సో వాళ్ళు 2 days వరకు గేమ్స్ ఆడుకోలేరు. ఈ సెంటెన్స్ కూడా మనం ఎలా చెప్తున్నాం, ముందే ఊహించి, ఎలాగో వర్షం పడితే గేమ్స్ ఆడుకోలేరు కదా పిల్లలు బయట. సో అలాగే మనం ఈ సెంటెన్స్ని రాసుకున్నాం, దే విల్ నాట్ హ్యావ్ ప్లేడ్ గేమ్స్ ఫర్ 2 days. సో ఇక్కడ విల్ నాట్ ఈ వర్డ్ మనం ఏం చేయాలి, ఇక్కడ దగ్గర చేసుకొని రాసుకోవాలి కదా. సో దే won't have played games for 2 days. ఓకే, విల్ నాట్ అనే వర్డ్ని షార్ట్ చేసుకొని won't అని రాసుకున్నాం. సో ఇక్కడ షార్ట్ చేసుకొని రాసుకున్నాం. మనం ఇక్కడ సబ్జెక్ట్స్ అన్ని జనరల్గా తీసుకున్నాం. ఓకే, మనకి ఈ సబ్జెక్ట్ అనేది మనం ఓన్, ఈ విల్ నాట్ హ్యావ్ అనేది కామన్. మనం తీసుకునే సెంటెన్స్ని బట్టి మనం మెయిన్ వర్బ్ తీసుకోవడం ఉంటుంది, అక్కడ ఎక్స్ట్రా కూడా ఆ టాపిక్ని బట్టే వస్తుంది. సో మీకు అర్థమైంది కదా ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం నెగిటివ్ సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలనేది. సో దిస్ ఈస్ ద వే వి ఫామ్ నెగిటివ్ సెంటెన్సెస్ ఇన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. మీకు 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాం, దానికి కన్వర్ట్ చేసి మనం రాయడానికి కూడా నేర్చుకున్నాం. సో మీరు ఏం చేస్తారంటే ఎవ్రీ డే ఒక 5 డిఫరెంట్ సబ్జెక్ట్స్ తీసుకోండి. దానికి తగ్గట్టుగా మీరు తీసుకున్న టాపిక్ ఏంటి అంటే ఆ సెంటెన్స్ రాయడానికి మీరు అనుకున్న మ్యాటర్ ఏంటనేది దానికి తగ్గట్టుగానే వర్బ్స్ ఫామ్ చేసుకుని మెయిన్ వర్బ్స్ దాన్ని కరెక్ట్గా రాయండి. సో మనకి ఈ క్లాస్తో ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో నెగిటివ్ సెంటెన్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో మీరేం చేస్తారంటే ఒక 5 sentences ఓన్గా రాయండి, దట్ ఈస్ యువర్ వర్క్. సో దిస్ ఈస్ యువర్ ఎండ్ ఆఫ్ యువర్ క్లాస్.
విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. మనకి నెగటివ్ సెంటెన్స్ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి విల్ డిస్కస్ నెక్స్ట్ క్వశ్చన్స్ అంటే ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ని విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, బాయ్.